నెల్లూరు జిల్లా బరికుంటపాడు మండలం గుబ్బాడ గ్రామంలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని రోడ్డు మీద నెట్టేసి నల్ల కోటు వేసుకున్నాడు ఓ లాయర్. సందిరెడ్డి నాగమ్మను పెద్ద కొడుకు రామారావు ఆస్తి కోసం ఇంటికి తాళం వేసి మెడపట్టి రోడ్డు మీదకు నెట్టేసిన వైరం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళం వేసిన ఇంటి ముందు రోడ్డు మీదనే రోధిస్తోంది కన్న తల్లి నాగమ్మ. తన కొడుకు చేసిన ఇలాంటి సంఘటన మరెవరికి రాకూడదంటూ తల్లి నాగమ్మ రోధిస్తోంది. అయ్యా నా పేరు సందిరెడ్డి నాగమ్మ. ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు రామారావు, చిన్న కొడుకు రమేష్. రమేష్కేమో నేను సాకింది లేదు, పెట్టింది లేదు. మా అమ్మ కాడ బద్దోళ్ళ కట్టేసి పేడకళ్ళేసి వెళ్ళిపోయిండా. సాకిన నమ్మించి గొంతు కోసిండు రామారావే. లాయన్ని చేసినా, చదివించినాము, పెళ్ళిండి చేసినాము, పిల్లోళ్ళం తాకిన అన్నీ బాగానే మనకి. మరి 4 ఏళ్ల నుంచి మారిపోయి మామూలు చేసిండు. ముసలాయన్ని కొట్టి ఉన్న డబ్బులన్నీ తీసుకొని తల్లి అని లేదు, తండ్రి ఉన్నప్పుడు తండ్రి అని లేదు, ఇప్పుడు తల్లి అనేది లేదు. మరీ ఘోరం. ఎవరికి పగవాళ్ళకు నెల్లూరు జిల్లాలో పగవాళ్ళకు కూడా వద్దునా ఎంత దారుణం. చదివించి లాయన్ని చేసినందుకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, బయటికి రావడానికి స్థలము లేదు, దారి లేదు. వర్షం అయితే అసలు వచ్చేదానికే లేదు, బాగా లేకున్నా బయటకు వచ్చేదానికి లేదు. ఎట్లా బతకాల? అయ్యా నా పేరు సందిరెడ్డి నాగమ్మ. ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు రామారావు, చిన్న కొడుకు రమేష్. రమేష్కేమో నేను సాకింది లేదు, పెట్టింది లేదు. మా అమ్మ కాడ బద్దోళ్ళ కట్టేసి పేడకళ్ళేసి వెళ్ళిపోయిండా. సాకిన నమ్మించి గొంతు కోసిండు రామారావే. లాయన్ని చేసినా, చదివించినాము, పెళ్ళిండి చేసినాము, పిల్లోళ్ళం తాకిన అన్నీ బాగానే మనకి. మరి 4 ఏళ్ల నుంచి మారిపోయి మామూలు చేసిండు. ముసలాయన్ని కొట్టి ఉన్న డబ్బులన్నీ తీసుకొని తల్లి అని లేదు, తండ్రి ఉన్నప్పుడు తండ్రి అని లేదు, ఇప్పుడు తల్లి అనేది లేదు. మరీ ఘోరం. ఎవరికి పగవాళ్ళకు నెల్లూరు జిల్లాలో పగవాళ్ళకు కూడా వద్దునా ఎంత దారుణం. చదివించి లాయన్ని చేసినందుకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, బయటికి రావడానికి స్థలము లేదు, దారి లేదు. వర్షం అయితే అసలు వచ్చేదానికే లేదు, బాగా లేకున్నా బయటకు వచ్చేదానికి లేదు. ఎట్లా బతకాల? నెల్లూరు జిల్లా బరికుంటపాడు మండలం గుబ్బాడ గ్రామంలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని రోడ్డు మీద నెట్టేసి నల్ల కోటు వేసుకున్నాడు ఓ లాయర్. సందిరెడ్డి నాగమ్మను పెద్ద కొడుకు రామారావు ఆస్తి కోసం ఇంటికి తాళం వేసి మెడపట్టి రోడ్డు మీదకు నెట్టేసిన వైరం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళం వేసిన ఇంటి ముందు రోడ్డు మీదనే రోధిస్తోంది కన్న తల్లి నాగమ్మ. తన కొడుకు చేసిన ఇలాంటి సంఘటన మరెవరికి రాకూడదంటూ తల్లి నాగమ్మ రోధిస్తోంది.